ఎంట్రీస్ బ్యాక్ సైడ్ చాలా తక్కువ వస్తుంది. తమ్ముడు ముందుకు రండి. కొడుతూ అనేది మన ఫైట్. తర్వాత ఏబిసి నీ చెల్లెలు కత్తి వెళ్తుందా అమ్మాయికి ఇప్పుడే స్టార్ట్ బెటాలియన్ తిరుపతికి తరలింపును. బెటాలియన్ తిరుపతి తరలింపును. బెటాలియన్ తిరుపతి తరలింపును. బెటాలియన్ తిరుపతి తరలింపును. జరపాలి అవినీతిపై విచారణ. అవినీతిపై విచారణ. బెటాలియన్లో జరిగిన అవినీతిపై విచారణ. ఆపాలి బెటాలియన్ తిరుపతి తరలింపును. సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ తిరుపతి బెటాలియన్ తరలింపుని. ఏబిసి సర్టిఫికెట్ల రిజల్ట్ వెంటనే. ఏబిసి సర్టిఫికెట్ల రిజల్ట్ వెంటనే. ఏబిసి సర్టిఫికెట్ల రిజల్ట్ వెంటనే. కడప నుంచి తిరుపతి బెటాలియన్ కొత్త ఎన్రోల్మెంట్లు కడప నుంచి తిరుపతి బెటాలియన్ తరలింపునే. కడప బెటాలియన్ తిరుపతి తరలింపుడు వెంటనే. అవినీతిపై విచారణ. ఎన్సీసీ అవినీతిపై విచారణ. కింద పెట్టుకున్నారు. ఈ సర్టిఫికేట్లు మనకు రాకపోవడం కారణం వల్ల మనము ఫర్దర్ గా మనకు ఎక్స్ట్రా మ్యాథ్స్ యాడ్ కావు. రెండోది ఏం తెలుసా, మనకు కొత్త ఎన్రోల్ స్టార్ట్ ఏం తెలుసా, ఇక్కడి నుంచి బెటాలియన్ తిరుపతికి వేస్తున్నారు. దీనివల్ల ముఖ్య ప్రాబ్లం ఏం తెలుసా, ఇక్కడ బెటాలియన్ లేకపోతే మనకి సిగ్నేచర్ల కోసం, మనకి ఏదైనా క్యాంపుల కోసం ఇక్కడి నుంచి అదే పనిగా తిరుపతికి వెళ్ళాలి.
నా పేరు సీనియర్ అండర్ ఆఫీసర్ ఎం అశోక్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కడపలో చదువుతున్నాను. ఇప్పుడు మా ఎన్సీసీ వాళ్ళకి, దేశంలో 2వ ఆర్మీ అయిన మా ఎన్సీసీ వాళ్ళకి కడపలో మేము చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నాం. అవి ఈ మీడియా ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాం. అవి ఏమంటే, కడప నుంచి ముఖ్యంగా ఎన్సీసీ 30 బెటాలియన్ తిరుపతికి తరలిస్తున్నారు. దీనివల్ల ఎంతో మంది క్యాడెట్లు దాదాపు సంవత్సరానికి 1500 నుంచి 2500 వరకు ఎన్సీసీ క్యాడెట్లు ఇబ్బంది పడతారు. ఇక్కడ నుంచి ఏదైనా క్యాంపుల విషయం కావచ్చు, వారానికి 3 సార్లు ట్రైనింగ్ల విషయంలో కావచ్చు, అదే పనిగా తిరుపతికి వెళ్ళాలి. దీనివల్ల చాలా మంది బీద కుటుంబాలు ఇలా ఉంటారు కాబట్టి ఎంతో మంది ఆర్థిక పరంగా ఇబ్బంది పడతారు ట్రావెలింగ్ కోసం. రెండో విషయం ఏంటంటే, ఏబీసీ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ ఎప్పుడో ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మేము ఎగ్జామ్స్ రాస్తే మాకు ఇంతవరకు రిజల్ట్ లేదు. ఎంతో మంది మా డిగ్రీ అయిపోయిన వాళ్ళు, డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్న వాళ్ళు అగ్నివీర్, నావీ, ఎస్ఎస్సి, ఐసెట్, పీజీ సెట్ ఇలా ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అప్లై చేస్తున్నారు. ఇలా మీరు రిజల్ట్ మాకు వదలకపోతే మేము ఎంత పరంగా ఇబ్బంది పడతామంటే అంత ఇబ్బంది పడుతున్నాం. మాకు ఈ సర్టిఫికేట్లు వస్తాయనే ఆశతో, మాకు క్రెడిట్ మార్క్స్ యాడ్ అవుతాయని ఒక ఆశతో, అదే పనిగా 3 సంవత్సరాలు మేము ఈ ఎన్సీసీ చేస్తే మాకు ఇంతవరకు మాకు రిజల్ట్ లేదు. ఇంకొక ప్రాబ్లం ఏంటో అంటే, సంవత్సరంలో 1500 మంది కొత్త ఎన్సీసీ క్యాడెట్లు 10th చదివే వాళ్ళు, డిగ్రీ 1st ఇయర్ చదివే వాళ్ళు, డిగ్రీ 2nd ఇయర్ చదివే వాళ్ళు ఎన్రోల్ అవుతారు. ఈ సంవత్సరం హెడ్ క్వార్టర్ సికింద్రాబాద్ నుంచి ఈ సంవత్సరం కొత్త ఎన్రోల్మెంట్స్ లేవు అని చెప్పేసి డీడీజీ సార్ దగ్గర నుంచి మాకు నిన్న ఒక లెటర్ వచ్చింది. దీనివల్ల ఎంతో మంది క్యాడర్లు ఇబ్బంది పడతారో మీరే ఆలోచించండి. మాకు దీని ద్వారా మాకు న్యాయం జరిగే విధంగా ప్రతి ఒక్కరూ మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. వి వాంట్ జస్టిస్, వి వాంట్ జస్టిస్. నా పేరు అశోక్, సీనియర్ అండర్ ఆఫీసర్, జీడీసీ కడప. ఎన్సీసీ కడప బెటాలియన్ నిన్నటి దినమున తిరుపతి తరలిస్తూ ఒక అప్లికేషన్ పంపించారు. ఇది అత్యంత దుర్మార్గం. ఈ కడప జిల్లాలో ఉన్నటువంటి పేద బడుగు బలిగిన వర్గాల విద్యార్థులు అనేక మంది ఇవాళ ఏదైనా ఒక సైన్ కోసమో లేకపోతే ఎన్సీసీ సంబంధించినటువంటి అంశాల మీద డిస్కషన్ చేయాలని కానీ తిరుపతి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే కడప జిల్లాలో ఇది తరలింపు వెనకల అవినీతి ఉందనేటువంటిది కూడా మాకు దృష్టికి వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ తరలింపు అనేటువంటిది సరైనటువంటిది కాదు. ఈ ఇయర్ 2023-24 సంబంధించినటువంటి రెన్యువల్ చేయకోకుండా ఇవాళ ఆపేటువంటి పరిస్థితి కూడా వస్తా ఉంది. ఇప్పటికే దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు చాలా మంది ఉన్నారు. దీనికి కారణంగానే దీన్ని తక్షణమే ఎన్రోల్మెంట్ ప్రారంభించాలని చెప్పి మేము గ్రేటర్ రాయలసీమ విద్యార్థి యువజన సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి బెటాలియన్ తరలిస్తే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కడప జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అధికారులు ఆలోచించాలి. దీని మీద జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. స్పందించి జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఈ బెటాలియన్ తిరుపతి పోకోకుండా ఆపాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓబ్లేసు జిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ సాల్మన్ రాజు, జీడీసీ ఎస్ఈఓగా మాట్లాడుతున్నాను. ఈ యొక్క బెటాలియన్ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకుని రావాలని ఇప్పుడు నేను ఈ యొక్క మీడియా ద్వారా నేను మాట్లాడుతున్నాను. ఈ యొక్క బెటాలియన్లో మాకు ఎంతగానో బాధాకరంగా ఉంది. 2 సంవత్సరాలు మేము కష్టపడి సి వాళ్ళు ఎగ్జామ్స్ రాసి, బి వాళ్ళు ఎగ్జామ్స్ రాసి వాళ్ళ రిజల్ట్స్ రాకపోవడం వల్ల ఎంతో బాధాకరంగా ఉంది. ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం దృష్టికి విన్నపం చేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా కడపలో నుంచి బెటాలియన్ తిరుపతికి తరలించడంలో ఎంతో బాధాకరం. ఎందుకంటే ఎక్కడి నుంచో ఈ యొక్క క్యాడెట్స్ అనే వాళ్ళు బెటాలియన్లో జాయిన్ అవుతారు. వారు ఎంత కష్టపడి వాళ్ళ ఊర్లో నుంచి ఒక సైన్ల కోసం తిరుపతికి వెళ్ళాలంటే వారి ఖర్చులు ఏమి ఎవరు చూసుకోవాలని ప్రభుత్వం దృష్టికి వదులుతున్నాను. వారు కూడా ఎంతో సంతోషంగా క్యాడెట్స్ ప్రతి ఒక్కరు ఉండాలని, వారి యొక్క రిజల్ట్స్ ని త్వరగా వదలాలని ఈ యొక్క మీడియా ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను వైష్ణవి, 30 ఆంధ్ర బెటాలియన్ ఒక స్టూడెంట్ని, ఎన్సీసీ స్టూడెంట్ని. మాకి రిజల్ట్స్ వదలాలని మేము కోరుకుంటున్నాము. రిజల్ట్స్ వదిలితేనే మేము ఏమైనా లైక్ అగ్నివీర్ అలాంటి వాటికి ఏదైనా అప్లై చేసుకునే దానికి ఛాన్స్ ఉంటుంది. సో మాకు రిజల్ట్స్ కూడా చాలా రావట్లేదు. చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాము. సో అవి రావాలని కోరుకుంటున్నాము. మా 3 ఏళ్ల కష్టము స్ట్రైక్ చేస్తున్నాము కదా మేము. సో వాటిని కొంచెం తొందరగా వదలాలని కోరుకుంటున్నాము.
బెటాలియన్ నుంచి ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయకూడదని చెప్పి చాలా ప్రార్థిస్తున్నాను మీడియా ద్వారా. ఎందుకంటే ప్రతి చిన్న వాటికి మేము బెటాలియన్కి 30 ఆంధ్ర బెటాలియన్ కడపలో ఉండడం వల్ల మేము చిన్న చిన్న వాటికి ఇక్కడికి రావడం పోవడం కొంచెం సులువుగా ఉంటుంది. కానీ తిరుపతికి కదిలించడం వల్ల చాలా కష్టం అవుతుంది మాకు. చిన్న చిన్న వాటికి తిరుపతికి వెళ్ళాలంటే చిన్న చిన్న సైన్స్కి కానీ ఏదైనా క్యాంప్కి వెళ్ళాలని ఏదైనా అడగాలన్నా కూడా మేము తిరుపతికి వెళ్ళి అడగలేం కదా చిన్న చిన్న వాటికి. మేము ఒక స్టూడెంట్స్ కదా, సో మీరు ఇక్కడ నుంచి తరలించకుండా ఉండాలని కోరుకుంటున్నాను, మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను, వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సరస్వతి, ఇక్కడ సూపరింటెండెంట్గా వర్క్ చేస్తున్నాను. జూలై 22 నుంచి నేను ఇక్కడ 11 జూలై 22 నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. నేను చాలా సీనియర్ మోస్ట్ సూపరింటెండెంట్ని, ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ 1 ప్లేస్లో ఉన్న సూపరింటెండెంట్ని. నేను ఇక్కడ రావడానికి కారణము నా సీనియారిటీ లిస్ట్లో నాకు పీరియడ్ అయినందువల్ల కడప జిల్లాకు ట్రాన్స్ఫర్ చేశారు. వచ్చాను, బాగానే వర్క్ చేస్తున్నాము, కష్టపడుతున్నాము, పిల్లల కోసమే వర్క్ చేయాలనేసి కష్టపడుతున్నాము. కానీ 2024లో కొన్ని అవకతవకలు జరిగిందనేసి హెడ్ క్వార్టర్స్ ఏదో కొన్ని పిల్లలకు సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడం జరిగిందనేసి దాని మీద ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఎంక్వైరీ జరుగుతూ ఉన్న సమయంలో నిన్న మాకు ఆఫీస్ షిఫ్ట్ చేయమనేసి పై అధికారుల నుంచి ఉత్తరప్రతి జరిగింది. నేను దాని మీద ఆఫీస్ షిఫ్ట్ చేయడానికి కూడా ప్రయత్నం చేశాను. కానీ ఇక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ ఎవరు ఆఫీస్ని షిఫ్ట్ చేయకూడదు, ఎన్నో ఏండ్లుగా ఉన్న ఆఫీస్ కాబట్టి ఇక్కడ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొనేసేసి ఆఫీస్ని షిఫ్ట్ చేయకూడదు అన్న ఒక ప్రతిపాదన మీద విరమించినాము. కానీ ఒబిడియంట్గా పనిచేయాలనే నా ఉద్దేశము. పిల్లల జీవితాలకి భరోసా కావాలి, పిల్లలకి మంచి న్యాయం జరగాలనేసి నేను తప్పకుండా కోరుకుంటున్నాను. తిరుపతికి ఆఫీస్ షిఫ్ట్ చేయడం వల్ల మీకు కూడా చాలా బాగుంటుందనే ఉద్దేశంతో కూడా మీకు సపోర్ట్ చేసినట్టు? లేదు సార్, అట్లంతా ఏమీ లేదు సార్. ఎందుకంటే నేను 1.5 year కడపలో బాగానే ఉన్నాను. నేనేమి తిరుపతికి షిఫ్ట్ చేయాలని నాకేమి అంత ఉద్దేశాలు ఏమీ లేవు, అవసరం కూడా లేదు. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎక్కడైనా పని చేయాలనేసి నా సమస్య. మా వ్యక్తిగత సమస్యలు ఆఫీషియల్కి ఇష్టం లేదు సార్. దీని మీద నా యొక్క ఇవి కూడా ఏమీ లేదు. ఈ పై అధికారుల ఆదేశాల మేరకే నిన్న వెళ్ళాలనేసి నేను ప్రయత్నించినాను సార్. నా పేరు సరస్వతి, సూపరింటెండెంట్ సార్. నేను డేవిడ్ని, సూపరింటెండెంట్ 30 ఆంధ్ర బెటాలియన్ కడప సార్. గత 2 ఏళ్ల నుంచి ఈ ఆఫీస్లో పనిచేస్తూ ఉన్నాం. ఈ ఆఫీస్లో జరిగిన అవకతవకలకు మాకు ఏ విధమైన సంబంధాలు అయితే లేవు. కానీ ఇక్కడ ఎన్రోల్మెంట్ ఆపడము, ప్లస్ ఇక్కడ ఉన్న విద్యార్థులకు రిజల్ట్స్ విషయంలో సరైన రెస్పాన్స్ ఇవ్వాల్సిన అధికారులు ఇవ్వకపోవడం, దానివల్ల విద్యార్థులు అనేకమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ ఇబ్బందులన్నిటికీ కారణం ఓన్లీ కడప జిల్లా వాసులకు మాత్రమే ఈ విధంగా జరగడం చాలా బాధాకరంగా ఉంది. ఇది కడప జిల్లా బెటాలియన్ రిజల్ట్స్ మాత్రమే ఆపారు. ఎందుకు ఆపారు అనేది అధికారులకు మాత్రమే తెలుసు. దానికి వాళ్ళు రెస్పాన్సిబుల్గా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఈ విధంగా విద్యార్థులను ఇబ్బంది పెట్టడం కానీ దీనిని ఎవరూ సమర్థించము. విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఈ విషయంలో మీడియా ద్వారా ఈ రిజల్ట్స్ విషయంలో కూడా మా పై అధికారులు మంచి డెసిషన్ తీసుకొని ఇస్తారనే భావన అయితే మాకుంది. భవిష్యత్తును కాపాడతారనే భావన కూడా ఉంది. జై హింద్ సార్. చేయాలి అనే అధికారుల యొక్క ఆదేశాలను అమలు చేయాలని చూశారు. అది ఇక్కడి వాసులుగా కొంతమంది అభ్యంతరం చేయడం, ప్లస్ కొంతమంది మా సివిలియన్ ఎంప్లాయీస్ కూడా ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్ళాల్సి వస్తే వాళ్ళ జీతభత్యాలు కానీ వాళ్ళకు రావాల్సిన టీఏడిఏలు కానీ దానికి సంబంధించిన ఏ విధమైన రెస్పాన్సిబుల్గా ఆ లెటర్ లేదు. ఆ విధంగా అధికారులు ఇవ్వడం జరిగింది. అది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చారా, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చారా అనేది మాకైతే తెలియదు. మా అధికారుల పేరుతో రావటం వల్ల అది షిఫ్ట్ చేసే ప్రయత్నం మేము కూడా ప్రయత్నించాం, కానీ అది తప్పని తెలిసి ఆపడం జరిగింది. అనేక ఒత్తిళ్ల మేరకు మేము పనిచేయాల్సిన పరిస్థితి ఇక్కడైతే ఉంది. నెమ్మదిగా పనిచేయడం కూడా కష్టంగా ఉంది. విద్యార్థుల కోసమే మేము వచ్చాము. విద్యార్థుల యొక్క స్ట్రెంత్ ఉంటేనే ఈ కడప జిల్లాలో ఈ ఆఫీస్ నిలబడుతుంది. ఎన్రోల్మెంట్ ఆపడం కూడా ఏ విధంగా సమంజసమో కూడా అధికారులే చెప్పాలి. మాకైతే ఏం తెలియదు. ఇంతకు మించి ఏం లేదు సార్. కడప ఎన్సీసీ విద్యార్థులకు మాత్రమే నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఇయర్లో గత 22, 21, 20, 21, 21, 22, 22, 23 ఎన్రోల్మెంట్ ఎగ్జామినేషన్స్ అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. అయినప్పటికీ విద్యార్థుల యొక్క ఫలితాలు ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు నష్టపోతారనేది
విద్య తెలిసిన అందరికీ, ఎన్సీసీ విలువ తెలిసిన అందరికీ తెలుసు. అందరు ఏఎన్ఓలు కూడా, అంటే కళాశాలలో పనిచేసే మా ఏఎన్ఓ అధికారులు కూడా దీనికి సంబంధించిన వివరాలు అడగడం అయితే జరిగింది. కానీ వాళ్ళు కూడా సరైన రీతిలో సరైన అధికారులను సంప్రదించే ప్రయత్నం చేయలేదనే భావన అయితే మాకైతే ఉంది. విద్యార్థులు మాత్రం నష్టపోతున్నారు ఈ జిల్లాకు సంబంధించి. నమస్కారం అండి, నా పేరు ఉమా. నేను ఇక్కడ గత 10 ఏళ్ల నుంచి నేను ఇక్కడే సీనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఒక 3 ఏళ్ల నుంచి నేను ట్రైనింగ్ సెక్షన్లో ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ఇంతకుముందు ఆఫీసర్స్ దగ్గర బాగానే ఉన్నింది ఈ బెటాలియన్. గత 1 సంవత్సరం నుంచి ఈ ఇబ్బంది పడుతున్నాం మేము. ఆఫీసర్స్ సరిగ్గా లేని కారణంగా పిల్లలకు కూడా ఇబ్బందిగా ఉంది ఇక్కడ. మేము ఈ తిరుపతి బెటాలియన్కి ఇది షిఫ్ట్ చేయడం వల్ల మా ఈ లోకల్ అనేది మిస్ అయిపోతామేమో అనేసి కొంచెం బాధగా ఉంది. పిల్లలకు కూడా ఇది చాలా బాధాకరమైన విషయము. తర్వాత సెంట్రల్ క్యాంపులు కూడా ఇక్కడ పిల్లలకు లేకుండా చేశారు. ఈ సంవత్సరము ఎన్రోల్మెంట్ కూడా లేకుండా చేశారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని అంటే ఎన్సీసీ ఇక్కడ ఉంటే బాగుంటుంది అనేసి నా కోరిక.